తల్లి మమ్మల్ని క్షమించు, మన్నించు. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిస్సహాయతకు క్షమించు. నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చేర్చి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లు కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసుళ్ళు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు విన్నా కూడా నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా మొద్దునిదన్ను నువ్వే వదిలించు. పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకుని నీ కళ్ళల్లో నుంచి కారిన రక్తం వైతరిణిలా భయపడుతుంది. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తుంది. తల్లి మమ్మల్ని మన్నించు, మా పిరిగితనాన్ని గమనించు. గజానికి ఒక్క గాంధారీ పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు? ద్రౌపది మాన సంరక్షణకు చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు ఎందుకని తనను వదిలేశాడు? తల్లి మమ్మల్ని మన్నించు, నీ రక్షణకు నువ్వే నడుం కట్టు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరుడుగట్టిన స్వార్థపరులం మేము. నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానందుకు సిగ్గు లేకుండా సంతోషిస్తున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా స్వార్థానికి దయతో క్షమించు. సరిహద్దులో సైనికుడు ఆదమర్చి నిద్రిస్తుంటే దేశ రక్షణే అది పెను ప్రమాదం. విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు శతస్కోపు విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియనోళ్ళు. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిరాసక్తులను నువ్వే వదిలించు. పూల పరితీస్తుంటే నువ్వు వేలతో సహా నరికేసి చెట్లను కూర్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిర్లిప్తకు మొహంపై ఉంచు. కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్లలో కనుమూసిన చిట్టి తల్లికి అస్త్ర నివాళితో నా భావాలతో మీరు కూడా అంగీకరిస్తే. మిత్రులారా, ఈ జరిగిన దారుణంపై అవగాహన కాస్త పెంచండి. రోజు రోజుకి మానవ మృగాలు దాడి ఎక్కువైపోయి మన ఆడపిల్లలు మనం జాగ్రత్తగా కాపాడుకోలేని స్థితిలో మనం ఉన్నాము.